మన ఎమ్మెల్యే గారు అభివృద్ధికి ఒక 120 కిలోమీటర్ల దూరంలో ఉండిపోయిండ్రు. అసలు ఎక్కడున్నారు ఎమ్మెల్యే గారు? మీరు తాండూరు ప్రజలు మిమ్మల్ని చూడనీకే చాలా ఇదైతుండ్రు. ఈ ఒక్క వార్డు కాదు, తాండూరు మొత్తం పరిస్థితి ఇట్లుంది. అభివృద్ధి కొత్త వర్క్ అనేది ఇంతవరకు ఏది స్టార్ట్ కాలేదు తాండూరులో. కేవలం మాటల వరకే మీరు పరిమితం అయిపోయిండ్రు. ఈ ప్రభుత్వం చూస్తే రోడ్లు కూడా బీఆర్ఎస్ మన రోహిత్ అన్న హయాంలోనే అది వర్క్ స్టార్ట్ అయింది. మన చెంగేశ్పూర్ రోడ్డు ఉంది, ఇప్పుడు అయితే దర్గా నుంచి సెంట్రల్ లైటింగ్ రోడ్డు కూడా నేను చూపిస్తా. నేను అది కూడా రోహిత్ అన్న హయాంలో అక్కడ శిలా పథకం కూడా ఉంది. రోహిత్ అన్న హయాంలో చాలా అయింది. ఏ అభివృద్ధి అన్న గానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయింది, కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి లేదు. ఈ మన వార్డు పరిస్థితి చూడండి, మీరు చూస్తే డ్రైనేజ్ అట్లే ఉంది, రోడ్ అట్లే ఉన్నాయి. ఇప్పుడు మరమ్మతుల కోసం మేమే మా సొంత పైసలతోటి శిల్పైనా గానీ మొరమైనా గానీ తీసుకుని వచ్చి రిపేర్ చేసుకోవడం జరుగుతుంది. కానీ మున్సిపల్ అయినా గానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదుకోవడం అంటే ఎలాంటి వర్క్స్ అనేటివి లేవు. ఇవి కొత్త రోడ్లు, డ్రైనేజ్లు చాలా వర్క్స్ ఉన్నాయి మన వార్డులలో, తాండూరు వార్డులలో. అన్నిటికంటే ఎక్కువ వర్క్ నడుస్తున్నా. ఒకవేళ తొందరలో ఈ వర్క్ స్టార్ట్ కాకపోతే ఆందోళనగా దిగి పెద్ద ధర్నా రాస్తా రోకల వరకు కూడా నేను పోనీకి సిద్ధంగా ఉన్నాను. నాకు జైలు వేసినా పర్వాలేదు, నా ప్రాణం పోయినా పర్వాలేదు.